హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బేస్ చేసుకొని కొన్ని సమ్స్ చేద్దాము. ఓకే, జనరల్గా ఈ క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్కి అడుగుతారనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ది sin 2t ఇంటూ sin 3t. సెకండ్ బిట్ ఏంటి, సమ్ ఏంటి అని అంటే cos square 2t. థర్డ్ వన్ sin cube 2t. ఓకేనా. ఫస్ట్ని ఎలా సింప్లిఫై చేయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఓకే, గివెన్ sin 2t sin 3t. ఓకేనా, రెండిట్లో ప్రొడక్ట్ని మనం సింప్లిఫై చేసుకొని అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలన్నమాట. ఓకే, వీ నో దట్ 2 sin a sin b ఈజ్ ఈక్వల్ టు cos a మైనస్ b మైనస్ cos a ప్లస్ b. ఇది మన ఫార్ములా. కానీ ఇది ఎలా ఉంది, 2 sin a sin bలా లేదు, జస్ట్ sin a sin bలా ఉందంటే ఇవి వేరుగా ఉన్నాయి. సో ఇది a ఇది b అవుతుంది, కానీ 2 లేదు ఇక్కడ. సో దీన్ని మనం ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటాం. మనకు తెలిసిన ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుందాం. సో sin 2t ఇంటూ sin 3t ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 sin 2t ఇంటూ sin 3t. ఓకే, అంటే 2తో మల్టిప్లై చేసాం, 2తో డివైడ్ చేసాం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది మళ్ళీ ఇదే వస్తుంది, సేమే వస్తుంది కదా, అందుకని మల్టిప్లై చేసుకున్నాం మన కంఫర్ట్ కోసం. సో 2 sin 2t ఇంటూ sin 3t అంటే 2 sin a sin b. సో ఈ ఫార్ములాని అప్లై చేస్తాం అనమాట. sin cos a మైనస్ b మైనస్ cos a ప్లస్ b. సో నేను sin 3tని ముందు రాసుకున్నాను, sin 2t నెక్స్ట్ రాసుకున్నాను. సో ఇది a ఇది b అవుతుంది. 3t మైనస్ 2t ఈజ్ t, 3t ప్లస్ 2t ఈజ్ ద 5t. ఓకేనా. సో ఇది మన ట్రిగ్నోమెట్రిక్ సింప్లిఫికేషన్ అంతా కంప్లీట్ అయింది ఇప్పుడు. సో ఇది అయిపోయిన తర్వాత దీనికి మనం ఏం చేస్తాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని కనుక్కుంటాం అనమాట. సో లాప్లాస్ ఎల్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఇంటూ sin 3t ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, దీన్ని సింప్లిఫై చేసేసుకున్న ఏమొచ్చింది మనకి, ఇది వచ్చింది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 ఇంటూ cos t మైనస్ cos 5t. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇది వచ్చింది. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని క్యాలిక్యులేట్ చేస్తాం, కనుక్కుంటాం. ఓకే, సో మనకు చేసి లీనియారిటీ ప్రాపర్టీ నేర్చుకున్నాం. లీనియారిటీ ప్రాపర్టీ నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే అక్కడ నేర్చుకున్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. అంటే కాన్స్టెంట్ని బయట తీసి రాస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్ని బయట తీసి ఎల్ ఆఫ్ కాస్ టీ మైనస్ ఈ 1/2 దీనికి కూడా సంబంధించింది కాబట్టి 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ 5t అనమాట, బై లీనియారిటీ ప్రాపర్టీ. ఆల్రెడీ మీకు ప్రాపర్టీస్ చెప్పాను కదా, ఆ ముందు వీడియోలో ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీని అక్కడ చూడండి మీకు అర్థం కాకపోతే. సో లీనియారిటీ ప్రాపర్టీ నుంచి ఇలా రాసుకోవచ్చు. సో కాన్స్టెంట్ బయటకు వచ్చింది కాస్ టీ. కాస్ టీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏంటి అని అంటే కాస్ ఏటీ. మీకు ఫార్ములాస్ ఇచ్చాను దీనికి ముందు, బేసిక్స్ ఫార్ములాస్ ఇచ్చాను. కాస్ ఏటీ ఫార్ములా ఏంటి అని అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనమాట. ఓకే, నేను మీకు మన ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా, జనరల్గా మనం రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాను ఫార్ములాస్, కానీ ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను. సిన్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 5t. రెండింటికి ఒకటే ఫార్ములా మరి సరిపోతుంది. ఇక్కడ కాస్ ఏటీ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉందన్నమాట. సో రెండింటికి ఇదే ఫార్ములా. సో ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ ఈజ్ 1 స్క్వేర్ మైనస్ 1/2 ఇంటూ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఓకేనా. సో రెండిట్లో ఎస్ ఉంది, ఇదంతా ఒకటము ఇదంతా ఒకటము. రెండు టర్మ్లో మనకు కామన్గా ఉన్నది ఏంటి, 2 కదా, న్యూమరేటర్లో ఎస్. సో డినామినేటర్లో 2, న్యూమరేటర్లో ఎస్ని కామన్ తీసేస్తే s/2 బయటకు వచ్చేస్తే 1/s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1/s స్క్వేర్ ప్లస్ 5 25. సో మనకి ఇది అనమాట ఆన్సర్. దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t ఇంటూ sin 3t ఈజ్ ఈక్వల్ టు s/2 ఇంటూ 1/s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1/s స్క్వేర్ ప్లస్ 25. ఓకే, ఇప్పుడు సెకండ్ సమ్ చేద్దాము. సెకండ్ సమ్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ స్క్వేర్ 2t. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని
మనకు తెలిసిన ఫార్ములాని యూస్ చేసి సింప్లెస్ట్ ఫామ్లోకి రాసి మనకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో మనకు తెలిసిన ఫార్ములాస్ ఏమున్నాయో ఆ ఫార్ములాలోకి మనం కన్వర్ట్ అయ్యేలా చూసుకొని అప్లై చేస్తామన్నమాట. సో మనకి కాస్ స్క్వేర్ ఏ కావాలి, 2tని ఏ అనుకుంటే కాస్ స్క్వేర్ ఏకి మనకు ట్రిగ్నోమెట్రిక్లో ఫార్ములా తెలియాలి. సో వీ నో దట్ 1 + cos 2a = 2 cos square a, దెన్ cos square a = 1 + cos 2a/2. ఓకే, సో దీన్ని ఈ ఫార్ములాకి అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏ ప్లేస్లో 2t ఉంది ఇక్కడ. ఓకే, నౌ cos square 2t = 1 + cos 2a. యాక్చువల్లీ 2 × a ఈజ్ నథింగ్ బట్ 2t. కాబట్టి ఇక్కడ 1 + cos 2 × 2t/2 అనమాట. సో 2 2s are 4, దట్ ఈజ్ నథింగ్ బట్ 1 + cos 4t/2 అనమాట. మనం ఇప్పుడు దీనికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos square 2t. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని సింప్లెస్ట్ ఫామ్లో కంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యూస్ చేసి సింప్లిఫై చేయగా వచ్చింది ఏంటి? ఓకే, 1 + cos 4t/2. ఓకే, 1/2ని మనం బయట రాసేసుకుందాం. లీనియారిటీ ప్రాపర్టీ నుంచి ఏదైనా కాన్స్టెంటే బయట రాసేస్తాం కాబట్టి 1/2 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 + cos 4t. ఓకేనా, ఇది ఇలా ఎందుకు రాసాము? బై, సిన్స్, బై లీనియారిటీ ప్రాపర్టీ. ఓకేనా, బై లీనియారిటీ ప్రాపర్టీ మనం దీన్ని ఇలా రాసాం. సో ఇప్పుడు ఏం చేస్తాం? సెపరేట్ చేసేద్దాం. ఇది ఒకటము కాబట్టి 1/2తో మల్టిప్లై చేద్దాము. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో అప్లై చేసేద్దాం. సో 1/2 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ప్లస్ ఓకే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 4t. అర్థమైందా? సో ఇట్లా సెపరేట్ చేస్తాము. L(1) మీన్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1, దీని ఫార్ములా మనకు తెలుసు. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 4t, దీని ఫార్ములా కూడా తెలుసు. దిస్ ఈజ్ నథింగ్ బట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 8t. ఓకేనా, నేను ఇట్లా ఫార్ములాస్ మనం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. L(1) ఈజ్ నథింగ్ బట్ 1/s అండ్ L of cos 8t ఈజ్ ఈక్వల్ టు s/s² + a². ఇక్కడ మనకి ఏ అంతా 4 అనమాట. దేర్ఫోర్ ఫస్ట్ L(1) ఈజ్ నథింగ్ బట్ మనకి 1/s కాబట్టి 1/s పెట్టేశాను, రాశాను. ప్లస్ cos 4t ఈజ్ నథింగ్ బట్ s/s² + 16 అంటే 4² అంటే a² కదా, a ప్లేస్లో 4 ఉంది. సో 4² ఈజ్ 16. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే 2 డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి మల్టిప్లికేషన్లో రాసేస్తున్నాం. s × s² + 16. ఓకే, ఇక్కడ 1 × s² + 16 ప్లస్ s × s ఈజ్ s². అంతేనా? జస్ట్ ఏం చేస్తాం, ఈ 2 టర్మ్స్కి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసాం అనమాట. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి ఇలా వచ్చింది మనకి. దీన్ని s² + s² ఏంటి 2s² అని రాసుకోవచ్చు. ప్లస్ 16/s × s² + 16. జస్ట్ దీని నుంచి స్టెప్ రావడానికి జస్ట్ రెండింటిని యాడ్ చేసాం అంతే. ఓకే, ఇంకేమన్నా సింప్లిఫై చేయడానికి ఉందా ఆలోచన చేస్తే ఈ రెండింటిలో నుంచి మనం 2 కామన్ తీయచ్చు కదా. 2 కామన్ తీస్తే ఇక్కడ s² ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2 కామన్ తీసేద్దాం. 2 కామన్ తీస్తే s² + 8/s × s² + 16. 2 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటి? s² + 8/s × s² + 16. దేర్ఫోర్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos square 2t ఈజ్ ఈక్వల్ టు s² + 8/s × s² + 16. ఇలా మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం థర్డ్ సమ్ చూద్దాం. ఓకేనా, గివెన్ అక్కడ ఏం ఇచ్చారంటే ఫైండ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin³ 2t అని ఇచ్చారు. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములా యూస్ చేసి సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకొని దాని తర్వాత మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, సో వీ నో దాట్ sin³ t ఈజ్ ఈక్వల్ టు 1/4 × 3 sin t - sin 3t. ఇది మన ఫార్ములా. sin³ t అంటే 2t ప్లేస్ 2tని t అనుకుంటే మనం sin³ t ఈజ్ నథింగ్ బట్ 1/4 × 3 sin t - sin 3t. ఇది ఫార్ములా. సో దీన్ని అప్లై చేస్తే sin³ 2t ఈజ్ ఈక్వల్ టు 1/4 ఓకేనా 3 sin 2t అంటే t ప్లేస్లో జస్ట్ 2t వస్తుందన్నమాట. మైనస్ 3t అంటే 2 × 3t అంతే కదా. సో 2 3s are 60.
ఇప్పుడు దీనికి మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. దేర్ఫోర్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin క్యూబ్ 2t ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో మనం దీనికి కావాలి అంటే దాన్ని సింప్లిఫై చేసిన దానికి లాప్లేస్ అప్లై చేస్తాం అనమాట. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/4 ఇంటూ 3 sin 2t మైనస్ sin 6t. ఓకే, దీనికి లాప్లేస్ అప్లై చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో కాన్స్టెంట్ని బయట తెచ్చేద్దాం బై లీనియారిటీ ప్రాపర్టీ. ఓకేనా. సో ఇక్కడ రాస్తున్నాను, సిన్స్ బై లీనియారిటీ ప్రాపర్టీ. ఓకే, చూడండి కాన్స్టెంట్ బయట రాశాను. L of 3 sin 2t మైనస్ L of sin 6t. ఇక్కడ sin 60 అంటే sin 80 ఫార్ములాని యూస్ చేస్తాం. 3 sin 2t అంటే 3 ఇంటూ మళ్ళీ sin 2t అంటే sin 80 ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ 3 ఇంటూ sin లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t మైనస్ sin 6t. ఓకే నాన్న. ఇప్పుడు sin 80 ఫార్ములా ఏంటి? a/s² ప్లస్ a² అనమాట. ఓకేనా. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 80 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా a/s² ప్లస్ a². ఇది ఫార్ములా మనకి. ఓకే, ఇక్కడ మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏ అంటే ఎంత? 2 కదా. ఇక్కడ ఏ ఎంత ఉంది? 2 ఉంది మనకు. 2/s² ప్లస్ a² మీన్స్ 2² మైనస్ ఓకే ఇక్కడ మనకి s² అంటే దీని ఫార్ములా ఏంటి? ఇక్కడ ఏ ఎంత ఉంది? 6 ఉంది. సో 6/s² ప్లస్ a² ఈజ్ 6 అంతే. 3 2s are 6. సో రెండు టర్మ్లో మనకి 6 ఉంది కాబట్టి 6 కామన్ తీసేద్దాం. ఓకేనా. చూసారా, 2 3s are 6 కదా. సో రెండు టర్మ్లోనే 6 ఉంది కాబట్టి 6 కామన్ తీసేద్దాం. 6 కామన్ తీసేస్తే మనకు 6/4 ఉంటుంది. రిమైనింగ్ ఎంతమ్మా? 1/s² ప్లస్ 2² మైనస్ 1/s² ప్లస్ 6². ఓకేనా. 2 2s are 2 3s are 6 క్యాన్సిల్ అయిపోతాయి. సో 3/2 ఇంటూ 1/s² ప్లస్ 4 ఎందుకంటే 2² is nothing but 4 minus 1/s² plus 6 6 36. Therefore, Laplace transform of sin cube 2t is equal to 3/2 into 1/s² plus 4 minus 1/s² plus 36. Okay.